అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రిటాక్స్ తెలుగు వ్యవసాయం ముచ్చట్లు. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మీరు ఈ వీడియోలో చూస్తున్న నారు 9వ రోజుది. నిన్నటికి కరెక్ట్ గా వారము, ఈ రోజు 9వ రోజు. వారం రోజుల వరకు నీళ్లు పెడతా తీస్తా ఉంటారు. ఈవినింగ్ టైంలో పెట్టేసి నైట్ అంతా నీళ్ళు ఉంచి డే టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ డే టైంలో నీళ్ళు తీస్తారు. ఇంకా డే అంతా ఎండ వల్ల తడారిపోయి జిగురు అనేది తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా మొత్తం 1 వీక్ వరకు ఇట్లానే చేస్తారు. అప్ టు 9th డే రోజు నుంచి ఇంకా మార్నింగ్ బట్టి నీళ్లు పోకుండా ఇట్లా తన్నీరు తీయడానికి మట్టి తీస్తారు కదా, అక్కడైతే మట్టి పోకుండా నీళ్లు పోకుండా మట్టిని అయితే వేసేసి ఇంకా నీళ్లు పోకుండా ఆపేస్తారు. ఇట్లా నీళ్ళు నిలబడి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో అయితే రోజు ఇంకా నీళ్లు పడుతూనే ఉంటారు. నీళ్లు అది ఎండకి ఎవాపరేట్ అయిపోతుంది కదా, రోజు ఇంకా నీళ్లు పట్టి ఆ నారు పెరిగేదాకా పడుతూనే ఉంటారు. కొంచెం 12వ రోజు 15వ రోజు వరకు అయితే నారు మంచిగా పెరుగుతుంది కదా, ఆ తర్వాత నుంచి ఇట్లా పొలాన్ని కూడా తడిపేసి ఇంకా దున్నిస్తూ ఉంటారు. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి 10వ రోజు నుంచి అయినా 8వ రోజు నుంచి అయినా పొలాన్ని కూడా తడుపుకుంటా దున్నించుకోవచ్చు. కానీ నీళ్ళ సౌకర్యం తక్కువ ఉంటే మాత్రం 15వ రోజు వరకు కంపల్సరీగా నారుకు పెట్టుకోవాలి కాబట్టి 15వ రోజు తర్వాత నుంచి దున్నించుకోవచ్చు. పొలాన్ని తడపడానికి ఒక 2 రోజులైనా పడుతుంది కదా, ఈజీగా నీళ్ళు తక్కువ ఉంటే. అదే వానలు పడితే మాత్రం ఆ వాన నీళ్ళతోటే పొలం అంతా తడిసిపోద్ది, మెత్తగా అయిపోద్ది కాబట్టి ఎప్పుడైనా దున్నించుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు ఏం పడతలేవు కదా, అసలు జూలై మంత్ కూడా వచ్చి 10 days అయిపోయినాయి. అయినా కూడా ఇప్పటి వరకు సరిగా వర్షాలే లేవు. ఇంకొకటి 2 డిగ్రీల ఎండ ఎక్కువనే కొడుతుంది కానీ తక్కువ అయితే కొట్టట్లేదు. పడే 1-2 వానలైనా కూడా అవి సరిగ్గా ఎక్కువ పడతలేవు, ఏదో నేల దాడిచేలాగా అట్లనే పడుతున్నాయి కాబట్టి పొలం తడవదు. ఇంకా అప్పుడు దున్నేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ఒక 15వ రోజు అయిన తర్వాత నారు మంచిగా పెరిగితే అప్పుడైతే నీళ్లు పెట్టేసుకొని దున్నించుకోవచ్చు అని వెయిట్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా కాలువ, వర్షాలు పడితే కాలువ నిండిపోద్ది. ఇప్పుడు ఎండిపోయి ఉన్నది, ఎండ చూసి రేట్లో కొడుతుంది. అట్లనే మబ్బులు కూడా ఉన్నాయి కానీ వాన అయితే పడతలేదు. ఎండ మబ్బులు 2 కనబడుతున్నాయి. కొంచెం చల్లబడ్డట్టే ఉంది కానీ వర్షాలు అయితే లేవు. నెక్స్ట్ మంత్ వరకైనా వర్షాలు అందుకుంటే మంచిదే. నాట్లేసి అప్పటికైనా వర్షాలు అందుకున్నాయంటే ఏం కాదు, కానీ ఇంకా నాట్లేసినా కూడా వర్షాలు పడకపోతే నీళ్ళకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే వర్షాలు పడక ఇంత ఇబ్బంది అయితే నెక్స్ట్ వచ్చే యాసంగి పంటకి ఇంకెంత ఇబ్బంది కావాలి. అప్పుడు అసలు పెట్టగలుగుతారా పంటలైనా? అప్ టు 12వ రోజు వరకు మనము ఈ నారుని ఏం చేయాల్సిన అవసరం లేదు. 12వ రోజు నుంచి 15వ రోజు వరకు పురుగు లాంటిది ఏదైనా వచ్చినా లేకపోతే గడ్డి ఏదైనా ఎక్కువ పడ్డా కూడా, పురుగు ఎక్కువ ఉంటే పురుగు మందు, లేదంటే గడ్డి ఎక్కువ ఉంటే ఒలిపిడి మందు, ఇవి 2 ఎక్కువ ఉన్నా కూడా రెండింటినైతే స్ప్రే చేస్తూ ఉంటారు. ఇప్పుడే వీటిని స్ప్రే చేసుకున్నామంటే ఆ తర్వాత మనం నారేసిన తర్వాత నారు పెరుగుతుంటే కొంచెము పురుగు అయినా ఈ గడ్డిదైనా తగ్గిపోతాయి తెగుళ్ళు. ఇది కనబడే ఈ నారు చూస్తున్నారు కదా, ఇదైతే మా డాడీ వాళ్ళది. వీళ్ళ నారు అల్కుడు చేసి 15 రోజులు అవుతున్నది. మా దానికి వీళ్ళకి వారం రోజుల గ్యాప్. ఒక్క మడే దున్నిచ్చారు. కింద మడి చూస్తున్నారు కదా, పచ్చిగడ్డితోటే ఉన్నది, ఇంకా అది దున్నియలేదు. నీళ్లు పెడుతున్నారు దానికి ఇప్పుడిప్పుడే. ఇంకా వర్షాలు పడక చూసిల్లా అక్కడ ఆవులు కనబడుతున్నాయా, ఆవులను అయితే కట్టేసుకున్నారు పచ్చిగడ్డి తింటే కదా. అంత లేట్ అయిపోయింది. ఈ జూలై వరకు అసలు నాట్లు పడాల్సింది, ఇంకా నారు దగ్గరనే ఉంది. పొలం దున్ని చూడడం ఇంకా కాలేదు. అట్లున్నాయి మన వర్షాలు. చూస్తున్నారు కదా, ఇక్కడ గేట్ వాల్ ఉంది, ముందు గేట్ వాల్ ఉంటది. జూమ్ చేసి చూపిస్తా మీకు. ఆ గేట్ వాల్ నుంచి అయితే మాకు పైప్ వేసిర్రు, అక్కడ నుంచే మాకు నీళ్ళు అయితే వస్తాయి. నీళ్ళు ఎక్కువ సరిపోక ఇది ఒక్క మడికే సరిపోయింది దాన్ని బట్టి దీన్ని అయితే దున్నిచ్చిరు. కింద మడికి నీళ్లు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే. దాన్ని తడి చేసి మళ్ళీ ఒక 2 days తర్వాత అయితే దున్నుతారు దాన్ని. అంత ఒకటేసారి దున్నాలంటే అస్సలకే కుదురుతలేదు, వీళ్ళకి కూడా నీళ్ళు సరిపోలేక. వీళ్ళ నారు చెప్పిన కదా 15 రోజులు అయిపోయింది. మొన్ననే తెగుళ్ళ కోసం పురుగు మందు, ఒలిపిడి మందు, ఇవి 2 అయితే స్ప్రే చేసిర్రు. వీళ్ళు వాడిన పురుగు మందు, ఈ ఒలిపిడి మందు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఏం వాడిరు, ఎంత శాతం వాడిరు, ఎట్లా వాడిరు, ఎట్లా స్ప్రే చేసిరు అనేది మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అట్లానే మీరేం వాడిరు అనేది కూడా కామెంట్ చేయర్రి. దేన్ని వాడితే బెస్ట్ అనేది కూడా కామెంట్ చేయరు. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కాలువ. ఈ కాలువ నుంచి ఇప్పుడు నీళ్ళు లేక మేమైతే దారి చేసుకున్నాం పక్క పొలంకి వెళ్ళడానికి. అంటే ఇటు నుంచి డైరెక్ట్ స్ట్రైట్ కి వెళ్తే మా ఇంటికి వెళ్ళాలి. అదే ఒకవేళ ఈ పాటికి వర్షాలు పడి ఉంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడానికి కుదిరేది కాదు. బాట నుంచి స్ట్రైట్ గా లెఫ్ట్ కి వెళ్ళాలి, అటు నుంచి వెళ్లాల్సి ఉండే. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇటు నుంచి అయితే వెళ్తున్నాం. సో చూసిరు కదా, ఇది వీడియో డే 9th. మా నారు ఎట్లుంది అనేది, మీ నారు కూడా ఎట్లుందో కామెంట్ చేయర్రి. అట్లనే ఏం సీడ్ వాడిరో కూడా కామెంట్ చేయర్రి. ఈ వీడియోకి అయితే లైక్ చేయర్రి. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వీడియోని షేర్ చేయాలి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనుర్రి. ఇక్కడ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్.